నూతన సంవత్సరం వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్లో తొలి రోజే భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఈ ఏడాదంతా కలిసి వస్తుందన్న నమ్మకంతో వరంగల్ వాసులు ఆలయానికి బారులు తీరారు. భద్రకాళి అమ్మవారి ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనం కొనసాగుతోంది. భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇలవేల్పైనటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు భక్తజనంతో కిటకిటలాడుతుంది. 2026 నూతన సంవత్సరం మొత్తం పూర్తిగా తమకు కలిసి రావాలంటే అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వీవీఐపీలతో పాటు సామాన్య భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఉదయం అమ్మవారి ఆశీస్సులు కనుక తీసుకోగలిగితే ఈ ఏడాది మొత్తం పూర్తిగా కలిసి వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి భక్తజనానికి పూర్తి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. వీవీఐపీలతో పాటుగా సామాన్య భక్తులు రావడం కోసం కావాల్సినటువంటి క్యూ లైన్లు ఉదయం 5 గంటల వరకు అమ్మవారి అలంకరణ పూర్తయింది. అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత ఈ దివ్య రూపాన్ని దర్శనం చేసుకోవడం కోసం వాళ్ళు భక్తులు వస్తున్నారు. ఆ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా దర్శనం చేసుకొని పంపించేలాగా భక్తులు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి దివ్య దర్శనం చేసుకొని వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎట్లాంటి అమ్మవారికి పూజల కార్యక్రమాలు జరిగాయి, నూతన సంవత్సరం వేళ ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయా, అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఎలాంటి కృపకు పాత్రలు అవుతారనేది ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈరోజు ఎన్ని గంటల నుంచి అమ్మవారి దర్శనం జరుగుతుంది, ఎట్లాంటి పూజలు జరిగాయి? భద్రకాళి శరణమ్మ, మనకు ఉగాది అనేది నూతన సంవత్సరం, కానీ ఈ ఆంగ్లేయ నూతన సంవత్సరం జనవరి 1 కూడా అందరూ జరుపుకుంటున్నారు. సహజంగా అందరూ గుడికి వెళ్ళడం, కొంచెం ప్రొద్దున ఉదయం తయారు కావడం, గుడికి అమ్మవారు కానీ శివుడు కానీ వేశ్వరు ఏదో ఒక ఆలయం పోయి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క భగవంతుడి కృప అందరికీ ఉండాలి, సంవత్సరం అంతా సుఖ సంతోషాలు వాళ్ళు ఉండాలని చెప్పేసి అమ్మవారి దర్శనం కొరకు వేసి ఉంటారు. మేము కూడా ఉదయమే 3 గంటలకే దేవాలయం ద్వారా తీర్చి 4 గంటల వరకు అలంకారం చేసాం. 4 గంటల నుంచి మన పబ్లిక్ ఈ యొక్క భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ భద్రకాళి అమ్మవారిని వేడుకుంటున్నారు. భద్రకాళి శరణమ్మ, మన దేశం కానీ మన రాష్ట్రం కానీ సుఖ సంతోషాలు ఉండాలి, ఎలాంటి అల్లరి లేకుండా హాయిగా ఆనందంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటున్నారు. అంటే ఎట్లాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారంటే వీఐపీ చాలా రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రత్యేక క్యూ లైన్లు ప్రత్యేకించి ఇక్కడ స్టాఫ్కి కానీ ప్లస్ వీఐపీ డోనర్స్ కానీ ప్లస్ కొంతమంది ప్రత్యేక దర్శనం 100 రూపాయల టికెట్, 500 టికెట్, 50 రూపాయల టికెట్, ప్రత్యేక దర్శనం ప్లస్ ధర్మ దర్శనం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా పకడ్బందీగా మంచిగా ఆనందంగా ఒక్కొక్కరు భక్తులు వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది మనం చూస్తున్నాం, అమ్మవారి దర్శనం కోసం పెద్ద మొత్తంలో భక్తులు వస్తారు ఈరోజు. ఎందుకంటే నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అయినా ఈరోజు వస్తున్నటువంటి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధర్మ దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే వీఐపీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా వివిధ రకాలకు సంబంధించినటువంటి భక్తులు వస్తున్న నేపథ్యంలో 500 రూపాయల టికెట్ నుంచి మొదలు పెడితే దాదాపు 50 రూపాయల టికెట్ వరకు, అలాగే ధర్మ దర్శనానికి సంబంధించినటువంటి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. నిత్యం ఎప్పుడు జరిగేది 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో అమ్మవారి దర్శనం ఉంటుంది, కానీ ఈరోజు రద్దీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో 3 గంటలకే అమ్మవారి అలంకరణ కార్యక్రమం, పూజాది కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత 4 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. పూర్తి అమ్మవారిని ఈ దివ్య రూపంలో దర్శనం చేసుకోవడం వల్ల ఈ నూతన సంవత్సరం మొత్తం పూర్తిగా కలిసి వస్తుందని భావిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భక్తజనం వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమ్మవారి ఆశీస్సులు వచ్చేలాగా భక్తులకు దర్శనం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందేలాగా దర్శనం కల్పించేలాగా ఏర్పాటు చేస్తారు. భక్తులు కూడా పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో సాయంత్రం వరకు భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవాలయాలకు అలాగే అమ్మవారి ఆలయాలకు పెట్టింది పేరు కాబట్టి అన్ని ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. నూతన సంవత్సరం వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్లో తొలి రోజే భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఈ ఏడాదంతా కలిసి వస్తుందన్న నమ్మకంతో వరంగల్ వాసులు ఆలయానికి బారులు తీరారు. భద్రకాళి అమ్మవారి ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనం కొనసాగుతోంది.